ఆమెను కాపాడాల్సింది పోయి ఈరోజు ఆమెను బయటికి పంపుతున్నారు అంటే వీళ్లకు అధికారమే ముఖ్యం, రక్త సంబంధం ముఖ్యం కాదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అధికారం కోసం సొంత కూతుర్ని కూడా బలిపీఠం ఎక్కిస్తారు అనడానికి నిదర్శనం నిన్న జరిగినటువంటి సంఘటన. రక్త బంధుత్వాలు ఉండవా? ఈ మానవ జీవితంలో అధికారం కోసం అర్రులు దాచడమేనా వీళ్ళ యొక్క వ్యవహారం? కేసీఆర్కు కేటీఆర్కు అసలు వాళ్ళకు కనీసం అంటే ఒక సోయి కూడా లేకపోవడం ఏంది? సొంత కూతురు కదా, పిలిచి మాట్లాడేటువంటి స్వేచ్ఛ మీకు లేదా? మీకు ధైర్యం చేయలేకపోయినా, లేకపోతే ఎందుకులే ఆమెతోటి అనుకుంటున్నారా? సరే, ఆమె తప్పు చేస్తే తప్పును సరిదిద్దాల్సినటువంటి ఈ తండ్రి ఈ అన్నయ్య ఇద్దరు ఏం చేస్తున్నట్టు? పుట్టిల్లు పొమ్మంది బీఆర్ఎస్ నుంచి కవితపై సస్పెన్షన్ వేటు. ఆమె పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. కవిత తీరుతెన్నులు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయి. సస్పెన్షన్ ప్రకటనలో వివరించిన బీఆర్ఎస్ కవితను ఉపేక్షిస్తే మరికొందరు గలవిప్పే ప్రమాదం. కేసీఆర్ కు చెప్పి ఒప్పించిన కొందరు ముఖ్య నేతలు బహిష్కరణ అనుకొని చివరికి సస్పెన్షన్ కి పరిమితం. బహిష్కరిస్తే 6 ఏళ్లు తిరిగి రాకుండా పార్టీ నిబంధనలు అంటూ చూస్తా ఉన్నాం. సో బహిష్కరిస్తే 6 ఏళ్ళు, సో సస్పెన్షన్ కాబట్టి తాత్కాలికంగా ఉంటే తర్వాత తిరిగి తీసుకోవడం కూడా అవకాశాలు ఉంటాయనేది కూడా వాళ్ళ యొక్క పార్టీ నిబంధనలో ఉన్నాయట. సో కల్వకుంట్ల కవిత కేసీఆర్ తనే మాత్రమే కాదు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్లో బీఆర్ఎస్లోనూ ఇప్పటిదాకా ఓ విడదీయలేనటువంటి బంధం. తెలంగాణ అంతటా తిరిగిన, బతుకమ్మ పేర్చిన, బతుకమ్మ ఆడిన ఉద్యమ ముఖ్యుల్లో ఆమె ఒకరు. జాగృతికి శ్రీకారం చుట్టి ఆ శ్రేణులను మరీ ముఖ్యంగా మహిళలను ఉద్యమంలో భాగం చేశారు. ఇప్పుడు పార్టీతో ఆమెకు పేగుబంధం తెగింది. పుట్టి పెరిగిన పార్టీయే ఆమెను బయటకు పంపేసింది. కన్న తండ్రే ఆ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అంటూ కూడా చూస్తా ఉన్నాం. నేను గతంలో కూడా చెప్పిన, రక్త సంబంధం కంటే అధికారమే ముఖ్యమైపోయింది. ఈరోజు సరే, ఈమె తప్పు చేసిందా తప్పు చేయలేదా అనేది పక్కన పెడితే, కేసీఆర్కు సొంత కూతురు, రక్తం పంచుకు పుట్టినటువంటి కూతురు, కేటీఆర్కు సొంత చెల్లె. సో వీళ్ళిద్దరూ ఆమెను కాపాడాల్సింది పోయి ఈరోజు ఆమెను బయటికి పంపుతున్నారు అంటే వీళ్లకు అధికారమే ముఖ్యం, రక్త సంబంధం ముఖ్యం కాదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అధికారం కోసం సొంత కూతుర్ని కూడా బలిపీఠం ఎక్కిస్తారు అనడానికి నిదర్శనం నిన్న జరిగినటువంటి సంఘటన. రక్త బంధుత్వాలు ఉండవా? ఈ మానవ జీవితంలో అధికారం కోసం అర్రులు దాచడమేనా వీళ్ళ యొక్క వ్యవహారం? కేసీఆర్కు కేటీఆర్కు అసలు వాళ్ళకు కనీసం అంటే ఒక సోయి కూడా లేకపోవడం ఏంది? సొంత కూతురు కదా, పిలిచి మాట్లాడేటువంటి స్వేచ్ఛ మీకు లేదా? మీకు ధైర్యం చేయలేకపోయినా, లేకపోతే ఎందుకులే ఆమెతోటి అనుకుంటున్నారా? సరే, ఆమె తప్పు చేస్తే తప్పును సరిదిద్దాల్సినటువంటి ఈ తండ్రి ఈ అన్నయ్య ఇద్దరు ఏం చేస్తున్నట్టు? వాస్తవంగా ఒక ఇంట్లో జనరల్ నేను చిన్నోని, నేను ఒకవేళ తప్పు చేస్తే ఖచ్చితంగా మా నాన్న, మా అన్న, మా అక్క అందరూ కూడా మందలిస్తారు. నువ్వు తప్పు చేస్తున్నావురా, తప్పు చేయకు అని మందలిస్తారు. అవసరమైతే కొడతారు కూడా. అలాంటి పరిస్థితులు మానవ సంబంధాలు ఉంటాయి. కానీ వీళ్ళు మరి ఏమనుకుంటున్నారో, మరి వల్ల జరిగేటువంటి ఇబ్బంది ఏమనుకుంటారో, ఆ ఇబ్బందిని సరి చేయాలనా లేకపోతే తప్పు చేస్తే సరి చేయాలనా, ఏదోటి చేయాలి కదా వీళ్ళిద్దరు. ఎందుకు చేయలేకపోయారు వీళ్ళంతా? అంటే వాస్తవంగా రాజకీయాల అంటేనే అసలు ఎంత దరిద్రంగా ఉన్నాయో ఇప్పుడు వీళ్ళని చూస్తే అర్థమవుతోంది. అంటే అధికారం కోసం ఎవరినైనా బలిపీఠం ఎక్కిస్తాం, సొంత చెల్లెనైనా బలిపీఠం ఎక్కిస్తాం, సొంత కూతురునైనా బలిపీఠం ఎక్కిస్తాం అనేటువంటి రీతిలో కనబడతా ఉంది. రాజకీయాల్లో విలువలు ఉండవు అనేది మరొకసారి వీళ్ళ ద్వారా మనకు అందరికి కూడా ఈ తరానికి స్పష్టంగా అర్థమవుతా ఉంది. రాజకీయాల్లో విలువలు ఉండవు, అధికారమే ఉంటుంది, అధికార దాహమే ఉంటుంది తప్ప రక్తబంధం పేగుబంధం ఉండదు అనేది మరొకసారి అర్థమైపోయింది.
కొన్నాళ్ళుగా ఊహిస్తున్నదే జరిగింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కన్న కూతురు పార్టీ ఎమ్మెల్సీ కవితపై సస్పెన్షన్ వేటు వేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆమెపై ఈ చర్య తీసుకున్నట్లు బీఆర్ఎస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక చూడండి, కవిత ఎందుకు ఇలా చేసింది, ఆమెకు ఏం తక్కువ చేశాను, ఎంపీగా గెలిపించాం, ఓడితే ఎమ్మెల్సీ ఇచ్చాం, మద్యం కేసులో అరెస్ట్ అయితే ఎంతో ఖర్చు పెట్టి ల్యాడ్లను పెట్టాను, బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సస్పెండ్ చేస్తే పార్టీ పెడుతుందా అని ఆరా, కవితను బహిష్కరిస్తే మంచిదన్న జగదీశ్వర్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. సో వాస్తవంగా ఈమె వల్ల జరిగిన నష్టమేందో తెలియదు కానీ కొంత లాభం అయితే జరిగింది బీఆర్ఎస్ పార్టీకి. కేటీఆర్ కానీ హరీష్ రావు తిరగనటువంటి ప్లేస్లలో కూడా పోయింది, అక్కడ క్యాడర్ని ఎస్టాబ్లిష్ చేయగలిగింది ఆమె. వాస్తవంగా ఆమె కొంత మొండి పట్టుదల కలిగినటువంటి వ్యక్తిగా మనం అయితే చెప్పొచ్చు, అందులో నో డౌట్. కానీ ఇప్పుడు కేసీఆర్ ఏంటి అంటే ఆ విషయంలో ఇంత కఠినంగా నిర్ణయం తీసుకోవడం వెనకాల, సరే ఆమె తప్పు చేసింది, ఆమె ఆరోపణలు చేస్తూ ఉన్నప్పుడు కేసీఆర్ స్వయంగా పిలిచి మాట్లాడాలి కదా. మొన్న ఈమె అమెరికాకు పోకముందు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ చూడండి. ఈమె జైల్లో దాదాపు 6 నెలల పాటు ఢిల్లీ తిహార్ జైల్లో ఉంటే ఒక్కసారి కూడా కేసీఆర్ పోయి సొంత కూతుర్ని కలుద్దామనేటువంటి ఆలోచన చేయలేదు. ఒకటి. రెండోది, ఆమె జైలు నుంచి విడుదలైన తర్వాత ఏదో తూతూ మంత్రంగా ఆమెను కలిసి వెళ్ళిపోమన్నారు తప్ప ఆమెను పిలిచి సాధక బాధకాలేంది అవేంది ఇవేంది కూడా కనీసం అడగలేకపోయింది కేసీఆర్. మూడోది, ఇన్ని రకాలుగా ఈమె కొంత లేఖ విషయంలో అక్కడిక్కడ ఆరోపణలు చేస్తూ ఉంది కదా. మరి బిడ్డ పిలిచి మాట్లాడిన ఇట్లా చేయకు, ఇది పార్టీకి మనకు మంచిది కాదు, మన కుటుంబానికి మంచిది కాదు అని మందలిస్తే బాగుండేది కదా. ఎందుకు మందలించకపోయింది కేసీఆర్? మొన్నటికి మొన్న ఈమె చిన్న కొడుకు అమెరికాలో చదవడానికి పోతా ఉంటే బ్లెస్సింగ్స్ కోసం ఫామ్ హౌస్కు వెళ్తే ఆ మనవాడిని ఒక్కడిని పైకి పిలిపించుకొని బ్లెస్సింగ్స్ ఇచ్చి పంపించింది తప్ప కూతుర్ని కిందనే నిలబెట్టిండు. ఎందుకు ఈ కూతుర్ని అల్లుడిని కింద నిలబెట్టిండు? ఎందుకు ఆ పని చేసిండు? ఎవరికైనా కానీ కూతురి భర్త అల్లుడు ఎవరైతే ఉంటారో ఆయనకు హై ప్రియారిటీ ఉంటుంది. మన తెలంగాణ తెలుగు సాంప్రదాయంలో హై ప్రియారిటీ ఉంటుంది అల్లుడికి. అల్లుడిని ఆ ఇంట్లో ఒక పెద్దలాగా చూస్తారు, అంత గౌరవిస్తారు మన తెలుగు సాంప్రదాయంలో. అఫ్కోర్స్ మన భారతదేశ సాంప్రదాయాలు కూడా అదే చేస్తారు అనుకోండి. అలాంటి పరిస్థితిలో సొంత అల్లుడిని సొంత బిడ్డను కూడా కింద పెట్టి పైకి ఓన్లీ మనవాడిని పిలిపించుకున్నాడు. అది కూడా తల్లితోటి రాయబారం పంపి తల్లి పిలువు అని అడిగితే కూడా కనీసం శోభమ్మ రాయబారం చేస్తే కూడా కనీసం కనుకరించినటువంటి వ్యక్తి. అంటే ఏ విధంగా తనకు అధికారమే లక్ష్యంగా, అధికార దాహమే లక్ష్యంగా ఉన్నాడో, అధికారం ముందు నాకు కుటుంబ సభ్యులు కాదు, నాకు వీళ్ళెవరు కూడా అవసరం లేదు అనే కోణంలో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. గింత ఘోరాతి ఘోరంగా ఉన్నాక ఏం చేస్తాం? ఏముంటాయి, విలువలు ఏముంటాయి సమాజంలో? కవిత ఎందుకు ఇలా చేసిందని చెప్పేసి ఆవేదన చెందుతున్నాడు. మళ్ళీ ఇది ఒక డైలాగులు. నువ్వు సొంత తండ్రి చక్కగా ఉంటే బిడ్డలు కూడా చక్కగానే ఉంటారు. నువ్వు చక్కలేకనే వాళ్ళు అట్లా తయారయ్యారు. నువ్వు కరెక్ట్గా డిసిప్లిన్గా ఉంచితే వాళ్ళు డిసిప్లిన్గా పెరుగుతారు. నువ్వు డిసిప్లిన్గా లేనట్టున్నావు, అందుకే వాళ్ళు కూడా అట్లా తయారయ్యారు. తండ్రిదే తప్పు. కొడుకులు బిడ్డలు తప్పు చేస్తే తండ్రి పెంపకం మిన్నే కదా అందరూ క్వశ్చన్ చేసేది. ఏం కొడుకును కన్నావురా, ఏం బిడ్డను కన్నావురా అని అంటారు. ఎవరిని అంటారు? తండ్రిని అంటారు, తల్లిని అంటారు. ఇప్పుడు ఎవరిని అంటా ఉన్నారు? 100% కేసీఆర్ అనాల్సి వస్తుంది. ఎంతమంది జీవితాలను మీరు నాశనం చేసిరు కేసీఆర్ ఒకసారి గుర్తుంచుకో. 2001 నుంచి 2014 వరకు నీతో కలిసి జీవితాలను నాశనం చేసుకున్నటువంటి అనేక మంది ఉద్యమకారులు నువ్వు పక్కన పెట్టలేదా? నువ్వు సీఎం అయిన తర్వాత కనీసం నీ గడప కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళ జీవితాలు రోడ్డుపాలు చేయలేదా? వాళ్ళ ఉసురు మీకు తగలదా కేసీఆర్? ఖచ్చితంగా తగులుతుంది. ఇది చాలా మందికి కేసీఆర్ మీద సింపతి చూపిస్తున్నారు. ఎందుకు చూపించాలి సింపతి కేసీఆర్ మీద? ఎందుకు చూపించాలి? కేసీఆర్ ఏం చేసిండు? తెలంగాణకి లక్షల కోట్లు దొబ్బితిన్నాడు. తెలంగాణను ఒక సంపద గల తెలంగాణను మొత్తం కూడా నాశనం చేసేటువంటి దొంగ కేసీఆర్. అలాంటి వ్యక్తి ఈరోజు లక్షలాది మంది ఉద్యమకారులు, ఉస్మానియాలో వందల కొద్ది కేసులు ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమకారులు అనేకం ఉన్నారు. కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడిన సందర్భాలు లేవు. వాళ్ళకు కనీసం ఆదుకుందాం అనేటువంటి సందర్భాలు లేవు. ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా
అనేక మంది లక్షలాది మంది ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రం కోసం తమ జీవితాలను త్యాగం చేస్తే ఒకే ఒక్క కుటుంబం అనుభవించింది కదా. ఈ ఉసురు ఊకుంటుందా? ఈ ఉసురు తాకదా ఆ కుటుంబానికి? బరాబర్ తాకుతుంది. అదే జరుగుతూ ఉంది. కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ కర్మను అనుభవిస్తున్నాడు కేసీఆర్. రోజు 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా కుమిలి కుమిలి చేస్తా ఉన్నాడు. ఆయన చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులన్నిటి కూడా ఆ తప్పులతోటి కుమిలి కుమిలి చేస్తా ఉన్నాడు. అందుకే బయటికి రాలేకపోతున్నాడు. బయటికి వచ్చి ప్రజలకు తన ప్రజలను ఫేస్ చేయలేకపోతున్నాడు. కనీసం అసెంబ్లీ కూడా రానటువంటి దుర్మార్గమైనటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితిలో కేసీఆర్ ఉన్నాడంటే ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడో ఒక్కసారి ఆలోచించుకోండి. ఖచ్చితంగా తెలంగాణ అమరవీరుల ఉసురు కేసీఆర్ కు తగిలింది. ఇది 100% వాస్తవం. ఉద్యమకారుల యొక్క గోస, ఉద్యమకారుల యొక్క ఆవేదన అంతా కూడా కేసీఆర్ కు తగిలింది, ఇంకా తగులుతుంది అనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా బయటికి రావాలి కేసీఆర్. బయటికి వచ్చి తెలంగాణ సమాజానికి తెలంగాణ అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. ఆయన చేసినటువంటి తప్పులకి బరాబర్ చెప్పాలి. అప్పుడే తెలంగాణ సమాజం క్షమిస్తుంది. నెక్స్ట్, కవిత కొత్త పార్టీ టీబీఆర్ఎస్ లేదా తెలంగాణ రాజ్య సమితి పేరుతో ఏర్పాటుకు అవకాశం. పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలనే నిర్ణయం. నేడు భవిష్యత్తు కార్యాచరణ వెల్లడి. సస్పెన్షన్ దుర్మార్గం అంటూ జాగృతి శ్రేణులు మాట్లాడుతున్నారు. కవిత ఉంటే ఎంత పోతే ఎంత. ఎవరో కవిత భుజం మీద తుపాకీ పెట్టి కాలుస్తున్నారు. బీఆర్ఎస్ మహిళా నేతలు కాంగ్రెస్ లోకి ఆహ్వానించం అంటూ మహేష్ గౌడ్ చెప్తా ఉన్నాడు. కవిత ఉంటే ఎంత పోతే ఎంత అంటూ మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? సత్యవతి రాథోడ్. ఎవరామె? ఎప్పుడొచ్చింది బీఆర్ఎస్ పార్టీలోకి? గొంగిడి సునీత మాట్లాడుతూ ఉన్నారట. ఇంకెవరెవరో మాట్లాడుతాం మహిళా సంబంధించిన వాళ్ళు. ఎవరు వాళ్ళంతా? వాళ్ళకున్న క్రెడిబిలిటీ ఏంది? కేసీఆర్ చెప్పాడు కదా అని చెప్పి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అంతే తప్ప పెద్దగా కవితను మొన్నటి వరకు కవితను ప్రసన్నం చేసుకోవడానికి అందరూ కూడా ప్రయత్నాలు చేయలేదా? ఆమెతో బతుకమ్మ మాడలేదా? అప్పుడే మీకు శత్రువు అయిపోయింది ఆమె? అప్పుడే ఆమె మీద విమర్శలు స్టార్ట్ చేసిరా? ఇట్లా ఉంటుంది పరిస్థితి. సో కవిత కొత్త పార్టీ అంటే కవిత యొక్క రాజకీయ పయనమెటు అనేది ఒక్కసారి మనం చాలా డీటెయిల్గా మాట్లాడితే ఇప్పుడు ఆమెకు ఉన్నటువంటి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడమా, లేకపోతే సొంత పార్టీ పెట్టడమా అనేది 2 ఆప్షన్లు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఆల్రెడీ మహేష్ కుమార్ గౌడ్ చెప్పి మేము ఆహ్వానించామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆమెకు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ పార్టీ పెట్టడమే. ఇక తప్ప వేరే ఆప్షన్ ఆమె ముందు లేదు. మరి ఆ పార్టీ ఇప్పుడు పెడుతుందా, లేకపోతే తెలంగాణ జాగృతి ద్వారా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆమె తిరిగి కొంత క్యాడర్ను పెంచి ఇంకా పాదయాత్ర చేసి దాని తర్వాత రాజకీయ పార్టీ పెట్టడమా? ఏదో ఒకటైతే ఖచ్చితంగా జరుగుతుంది. అదేవిధంగా ఈమె పార్టీ పెడితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో ఆమెతోటి చేరడానికి, ఆమెతోటి చేతులు కలిపి రాజకీయ ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా మంది కూడా ఉన్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. పురాణం సతీష్ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మాజీ ఎమ్మెల్సీలు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈమెతోటి రాజకీయంగా ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఆమె కొత్త పార్టీ పేరు ఖచ్చితంగా 100% ఆమె 2 రకాల అంశాల మీద పార్టీ పెట్టేయడానికి అవకాశం అయితే ఉంది. ఒకటి టిఆర్ఎస్ అనేటువంటి ఒక పేరు, అంటే ఏదైతే ఉందో గతంలో కేసీఆర్ వదిలేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ అవుతుందో ఆ టిఆర్ఎస్ అనేటువంటి పేరు రావాలి. దాంతోపాటు దానిలో బీసీ వాదం అంటే ముఖ్యంగా బహుజన వాదం అనేది ఉండాలి. ఈ 2 కోణంలో ఖచ్చితంగా ఆమె పార్టీ పెట్టడానికి అవకాశం అయితే ఉంది. 100% ఈ 2 కోణాల్లో ఆమె 100% ఈ రెండింటి కలిపే పార్టీ పెట్టడానికి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో దానిలో రకరకాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ రాజ్య సమితి అనేటువంటి ఒక పేరు బలంగా వినిపిస్తూ ఉంది. సో ఇది పెట్టడం ద్వారా ఆల్రెడీ రిజిస్టర్ అయింది. మళ్ళీ దీన్ని మరి ఏం చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా తెలంగాణ బహుజన రాజ్య సమితి ఇది కూడా ఉంది. సో చాలా మందికి అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. ఈమె పార్టీ పెడితే సక్సెస్ కాదు, ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. సో ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆమెకున్న ఆప్షన్స్ ఏంది? ఒకటే ఒక ఆప్షన్ ఉంది ఆమెకి. తెలంగాణ జాగృతి ద్వారా ఈ ఎన్జిఓను బలోపేతం చేసుకొని పార్టీ పెట్టడమే ఆమె ముందున్నటువంటి ఏకైక లక్ష్యం తప్ప వేరే ఏది కనబడతలేదు. ఒకవేళ కాంగ్రెస్ ఆవరిస్తే కాంగ్రెస్ పోతుందని ఆమె వ్యక్తిగత నిర్ణయం మనకు తెలియదు. కాకపోతే పార్టీ పెట్టడానికే స్కోప్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభావం కోల్పోయిన తర్వాత ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీకి అవకాశం ఉంది. అది కూడా ఒక తెలంగాణ
ప్రాంతీయ కోణంలో కావచ్చు, లేదంటే బీసీ బహుజన కోణంలో కావచ్చు ఒక పార్టీకి అవకాశం ఉంది. అందుకే ఇటు తీన్మార్ మల్లన్న కావచ్చు, ఇటు కల్వకుంట్ల కవిత కావచ్చు, ఇద్దరి మధ్య కొంత పార్టీ పెట్టాలని దానిలో ఇద్దరు కూడా ఉత్సాహంతో ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఆ కోణంలోనే ఈ పార్టీ ఎస్టాబ్లిష్ జరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. చూద్దాం మరి ఇది ఎంతవరకు దారి తీస్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తానికైతే ప్రాంతీయ పార్టీకి అయితే ఒక స్కోప్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది.